స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి కార్మికులకు పండుగ బోనస్. సింగరేణి సంస్థను అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పరిసర గ్రామ ప్రజలకు ఎంతో మేలు సమకూరింది. కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైంది. మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. తెలంగాణ జాగృతి కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభించిన కల్వకుంట్ల కవిత. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. 9 రూపాల్లో శ్రీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించిన వేద పండితులు. సింగరేణి ద్వారా జాతికి వెలుగులను అందిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా సింగరేణి బొగ్గు గనులలో వచ్చిన లాభాలలో బోనస్ ప్రకటించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సింగరేణిని అందించాలంటే భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా సింగరేణి సంస్థను తీర్చిదిద్దుతామని అన్నారు రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు, ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుందనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలన్నిటిని కూడా చేపట్టింది. ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉంది. ఆ వచ్చిన లాభాలలో శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే, కార్మికులకు బోనస్లు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక, భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి, సంస్థ విస్తరించాలి, వివిధ రూపాలలో కార్పొరేట్. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని అగ్రసేన్ కూడలి వద్ద మహారాజా శ్రీ అగ్రసేవ్ గారి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. మహారాజా అగ్రసేన్ గారి జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అఖిల భారత వైశ్య సమైక్య అధ్యక్షులు గిరీష్ సంఘీతో పాటు ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. जोरदार कलतध्वनि स्वागत करें हमारे लोकप्रिय यशस्वी मुख्यमंत्री भाई रेवंत रेड्डी साहब हमारे बीच उपस्थित हुए हैं। जोरदार स्वागत करें कलतध्वनि से। माननीय मुख्यमंत्री जी माल्यार्पण कर कार्यक्रम का दीप प्रज्वलन कर स्वागत करेंगे। माननीय उप मुख्यमंत्री महोदय से मेरा अनुरोध है कि वो उन्हें ज्वाइन करें। हमारे राष्ट्रीय अध्यक्ष गिरीश कुमार संघी जी एवं अग्रवाल समाज तेलंगाना के अध्यक्ष भाई अनिरुद्ध गुप्ता जी उनके साथ रहें और कार्यक्रम के हमारे विधानसभा के स्पीकर गड्डम प्रसाद साहब हमारे बीच उपस्थित हुए हैं। मैं उनका हार्दिक स्वागत अभिनंदन करता हूं। सर, बंधुओं देखिए आप कैसा सुखद सहयोग है कि हमारे बीच आज हमारे मुख्यमंत्री, उप मुख्यमंत्री महोदय एवं विधानसभा के अध्यक्ष हमारे बीच उपस्थित हैं। बोलिए महाराजा अग्रसेन की,
महाराजा से नेकी, महाराजा से नेकी। गढ़वाल हमारी हैदराबाद की प्रथम महिला गढ़वाल विलेज लक्ष्मी जी जो हर साल हमारे जयंती कार्यक्रम में उपस्थित रहती हैं, मैं उनका हार्दिक स्वागत अभिनंदन करती हूं। माननीय मुख्यमंत्री दीप प्रज्वलन कर रहे हैं। हम सभी करतल ध्वनि से जोरदार ताली बजाकर अपनी उपस्थिति दर्ज कराएं। मैं सभी माननीय अतिथियों का स्वागत अभिनंदन करता हूं। बोलिए महाराजा अग्रसेन की, महाराजा अग्रसेन की। सभी अग्रबंधुओं से प्रार्थना वे अपने स्थान पर ही खड़े रहें और जयघोष करें, महाराजा अग्रसेन की। बड़ा सुखद अवसर हमारे बीच हमारे यशस्वी लोकप्रिय मुख्यमंत्री भाई अनमुला रेवंत रेड्डी साहब हमारे बीच पधारे हैं। साथ ही साथ हमारे लोकप्रिय उप मुख्यमंत्री महोदय मल्लू भट्टी विक्रम का एवं गड्ढम प्रसाद कुमार साहब जो हमारे असेंबली स्पीकर हैं, हमारे विधायक भाई दानम नागेंद्र जी, सरकार के एडवाइजर भाई शब्बीर अली साहब और हमारी मेयर महोदय विजयलक्ष्मी गढ़वाल जी का मैं पुनः स्वागत अभिनंदन करता हूं। बोलिए महाराजा अग्रसेन की, महाराजा अग्रसेन की। అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి కోసం సింగరేణి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క। సింగరేణి కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నామని, ఉచిత విద్యుత్ గృహాలను అందిస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క। మొత్తానికి దాదాపు 71,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో కలిపి 71,000 మంది ఉన్నారు వారందరికీ। అట్లాగే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థని జాగ్రత్తగా నడుపుతూ కార్మికుల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి, అట్లాగే సింగరేణి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసి ఆకాంక్షించే ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు। మీ అందరికీ తెలిసిందే సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ। ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది। సింగరేణి కాలరీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు। సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే। 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం, అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం। అందులో భాగంగానే సింగరేణి కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం। సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తా ఉన్నాం। ఉద్యోగులకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తా ఉన్నాం।
సింగరేణి పాఠశాలలు విద్యా సంస్థలో ఉద్యోగులకు పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం. ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటే ఉద్యోగులకి వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తా ఉన్నాం. ఐఐటి, ఐఐఎంలో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. క్వార్టర్లో ఉండే ఉద్యోగులకు ఉచిత కరెంట్, ఉచితంగా ఏసీ కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. సిద్దిపేటకు పామాయిల్ పంట తీసుకొద్దామని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో 2018లో ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు ఉండదు అని ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చెప్పి వెళ్లిపోయారని, గాలిలో తేమ శాతం తక్కువగా ఉంది, ఇక్కడ పామాయిల్ సాగు జరగదు అని తేల్చి చెప్పారని, ఆ తర్వాత 2019లో కాళేశ్వరం ప్రాజెక్టుతో అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్తో పాటు చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకున్నాం. దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది. ఆయిల్ ఫామ్ సాగుకు పనికిరాదు అన్నవారే కాళేశ్వరం వచ్చినాక 2021లో మళ్లీ పరిశోధన చేసి ఇక్కడ పామాయిల్ సాగు చేసుకోవచ్చు అని ప్రకటించారు. కేసీఆర్ గారి కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగు అవుతుంది అని గుర్తు చేశారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మొదట్లో చాలా తిప్పలుండే, పామాయిల్ పెట్టురు భయాన్ని నింబడబడితే దానికంటే ముందు 2018లో ఉన్నా. నేను 2018లో అడవై చూసి వచ్చి నేను ఈడ పామాయిల్ పెట్టామని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అని ఉండే, ఆయన పిలుస్తాం సిద్దిపేట పెట్టు అన్న. అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్, దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, IIOR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్. ఆ IIOP వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు. అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాస్తే ఆ IIOPR సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి 2018లో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు, ఈడ ఆయిల్ పామ్ పంట వండది, ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏది 2018లో. ఎందుకు వండదు భయ అని అడిగిన, గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు. మీకు తెలుసు 2019-20లో కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్లో పడ్డాయి, మల్లన్న సాగర్లో పడ్డాయి, మీద అంతగిరిలో పడ్డాయి, కిందికి కొండపోచమ్మలో పడ్డాయి. మన పెద్దవాగులో పోసి చెక్ డ్యాములు నింపినాం, ఇటు మందపల్లి వాగు చెక్ డ్యాములు నింపినాం, అటు చెరువులు నింపినాం. 2020 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మత్తళ్ళు దుక్కినాయి, కూడెల్లి వాగులో పోయినాయి, హల్దీ వాగులో పోయినాయి. దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది. తేమ శాతం పెరిగినాక అప్పుడు మళ్ళీ పిలిచిన వాళ్ళని 2021 సంవత్సరంలో IIOPR సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్, ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి 2021లో చూసి బరాబర్ వంటది సార్, ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు. వాడు అంటే 2018లో పండదని చెప్పిపోయిండు, 2021లో వస్తే పండుతుంది సార్, సూపర్ వంటది అన్నాడు. ఎందుకు ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం, ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం, బోరు బండ్లు మాయమైనాయంటే కాళేశ్వరం. ఇది కాదా? ఎండాకాలం వచ్చిందంటే బాయిలు పుడకదీసుడు, బోర్లు గూతుడు, చెవుల కమ్మలు అమ్ముకునుడు, ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు, బోరు పొక్కలలోనే పోసినాం కదా పైసలన్నీ. ఇవాళ బోర్ వేస్తుంది ఎవరన్నా? ఎవల బోరు చూసినా 4 ఇంచులు 3 ఇంచులు పోతుంది. బాయిలలో మీదికే చెంబుతో నీళ్లు ముచ్చుకునేటట్టు బాయిలు నిండు ఉన్నాయాలే వైపుడు. కలగన్నమా ఎప్పుడన్నా? ఆ కళలు నిజం చేసింది కాళేశ్వరం, ఆ కళల్ని నిజం చేసింది కేసీఆర్. ఆ కళల ఫలితమే ఈరోజు ఆయిల్ పామ్ పంట, ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. వర్షానికి కట్ట కోతకు గురైన ప్రాంతంలో మరమ్మతులు చేయాలని, చెరువు సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. పనుల్లో నాణ్యత పాటించాలని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని, బతుకమ్మ పండుగ హుస్నాబాద్లో ఘనంగా జరుపుకోవాలని, అందుకు సంబంధించి ఎల్లమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
ఇప్పుడు వాటర్ రెండేళ్ళు వర్షాలు ఎండలైతే 4 మొత్తం ఎట్లే అనుకుంటారు తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం ప్రజలు హరీష్ రావు లాంటి ఎమ్మెల్యే మాకుంటే బాగుండు అనుకుంటున్నారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి చూసి జనాలు హరీష్ రావును గుండెల్లో పెట్టుకున్నారు. ఓటమి లేని నాయకుడిగా హరీష్ రావు ఎదిగాడని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా మాకు హరీష్ రావు గారు లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని అనుకునే స్థాయికి ఆయన సిద్దిపేట తీసుకుపోయినారు. వట్టిగా రాదు కదా మెజారిటీ. ఎంత ప్రేమ పెంచుకుంటే వస్తుంది? కొత్తగా ఏదో సెలబ్రిటీ లాగా ఇట్లా చేతులు ఊపితే వస్తుందా? వచ్చేసి ఏదో ఫ్లెక్సీలు పెడితే వస్తుందా? పై మాటలతో వస్తుందా? కాదు కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ఓటమి అనేది సిద్దిపేట అంచులకి హరీష్ రావు దరిదాపుల్లో కూడా వస్తుందంటే ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు. దాని వెనుక ఆయన ప్రత్యేక దీక్ష ఉన్నది, నిరంతర శ్రమ ఉన్నది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం ప్రజలే శ్వాసగా ఆయన పరితపిస్తున్నాడు. వెనుక ఇవాళ సిద్దిపేట కానీ ఇన్ని కోణాల్లో అభివృద్ధి ఉంది. తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ అడుగుదాడలో ఆయన చేసినటువంటి కృషి అడుగడుగున ఇవాళ కనబడుతున్నారు. బతుకమ్మ సంబరాలు తెలంగాణ జాగృతి కార్యాలయం నిర్వహించారు. కార్యక్రమంలోని కల్వకుంట్ల కవిత మరియు మహిళలు చేరి సాంప్రదాయబద్ధంగా పువ్వులను అలంకరించి ఆటపాటలతో సంబరాలను ఆహ్లాదభరితంగా జరుపుకున్నారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, బీరాయి పువ్వప్పునే గౌరమ్మ, బీరాయి కాయప్పునే గౌరమ్మ, బీరాయి పువ్వప్పునే గౌరమ్మ, బీరాయి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. మామిడి పూసే మామిడి కాసెనే మదానో నవయారి, మామిడి పూసే మామిడి కాసెనే ఓ మదానో
మదానో నవయారి. శ్రీదేవి నవరాత్రోత్సవాల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో నేడు ఉదయం అమ్మవారి దీక్ష స్వీకరించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. పేదవాళ్లపై ప్రతాపం చూపించే హైడ్రా పెద్దల జోలికి మాత్రం ఎందుకు వెళ్లదు అని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైడ్రాకు కనపడని పెద్దవారి ఆక్రమణలు, పేదవారి ఇళ్లు కూల్చేయడానికి మాత్రం కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుంది హైడ్రా అన్నారు కవిత. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం మనం. ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నప్పుడు ఇచ్చినటువంటి భూములు ఆనాడే ప్రభుత్వం కంచె చేస్తుంటే మరి కబ్జా కాకపోతుండే. ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం. ఈ 260 ఎకరాలు అదేవిధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక 400 ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయినారు. ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ల జోలికోకుండా పేదవాళ్ల ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది. అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. సచివాలయంలో ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. దేశంలోని అతిపెద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా తెలంగాణ దూసుకెళ్తుందని మంత్రి వివరించారు. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలలో తెలంగాణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. పెట్టుబడులకు తెలంగాణ విస్తారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. And over a period of time, in terms of aerospace and the defense, we had earlier, for the past 60 years, we have developed an ecosystem where these, institutions are not being put into the open space for the private capital to be infused. It was held under the government, central government institutions. And over a period of time, all this defense research or defense material production, or in terms of the aerospace, we have a reputed institutions. If you have known the Hyderabad, Hindustan Aeronautical Limited, which along with the Bangalore have the coexisting system over here. So aerospace and the defense, over a period of this 60 to 70 years, we have developed a very strong ecosystem. And if you have seen it and if you have visualized it, what Praveen would have told you, there's the ecosystem. We have this SMEs. మనమిత్ర వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అత్యంత సులభంగా 751 ప్రభుత్వ సేవలను అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను మొదటి నుంచి ఐటీపై ఎక్కువ ఫోకస్ పెట్టాను అని, హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించడం వల్ల తెలంగాణకే కాకుండా దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందన్నారు చంద్రబాబు. ప్రపంచంలోని చాలా దేశాలలో ఐటీ రంగంలో భారతీయులు ఎక్కువ మంది ఉన్నవారు అని, వారిలో 30% మంది తెలుగువారి. అంతేకాకుండా ఆయా దేశాల్లో వారి తలసరి ఆదాయం అందరికన్నా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు చంద్రబాబు. We have introduced Manamitra, that is WhatsApp governance. As on today, 751 services we are providing online through WhatsApp. Very simple way. I started earlier in Hyderabad, high-tech city, and focusing on IT. At the time, I focused mainly knowledge economy. Today I can say proudly, Hyderabad is getting highest per capita income. Telangana is getting highest per capita income in the country. Most livable city. Because of technology and also infrastructure.
IT professionals have gone all over the world. I am proud to announce today, Indians are earning highest per capita income in the world, any country for that matter. Among Indians, Andhra Pradesh number 1 by contributing 30% of people who are working in IT. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ఉదయం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 9 రోజుల పాటు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని, ఈ 9 రోజులలో 9 రూపాల్లో శ్రీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. ఆలయం ప్రత్యేకంగా ముస్తాబైంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ 9 రోజులు శ్రీవారి ప్రతిరోజు ఒక్కొక్క వాహనంపై తిరుమల మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 23 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చేసి ఆడాడ నిలిపి ఇక్కడ తెద్దాం ఇట్లు బిట్టుగా ఇటు 3 తోరణాలు చూపిస్తా. ఇది కూడా ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.